మాట్లాడితే యాక్షన్ తీసుకోకుండా ఇంకేం చేస్తారు? తీసుకోండి సార్, నేను తీసుకోవద్దని చెప్పట్లేదు సార్. విజయశేఖర్ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఎస్, మీ మైక్ ఆఫ్ లో ఉందండి ప్లీజ్. సార్ మాట్లాడితే ఆఫ్టర్ ఆల్ యూట్యూబర్ అన్నారు. ఈ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని కొన్ని వేల లక్షల మంది రోజు యూట్యూబ్ లో వీడియోలు చూసే వాళ్ళను, ఈ రకంగా ప్రజల మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళను, వీళ్ళ పేరే ఇన్ఫ్లుయెన్సర్లు అండి. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని వీళ్ళ పేరే మాట్లాడతారు, వాళ్ళని బ్రాండ్ చేస్తున్నారు. అలాగా ప్రజలను యువతను ఇన్ఫ్లుయెన్స్ చేసి పెడదారి పట్టించే విధంగా ఆఫ్టర్ ఆల్ యూట్యూబర్ ఎందుకు మాట్లాడతారు సార్? వాళ్ళు ఆఫ్టర్ ఆల్ యూట్యూబర్ ఎట్టవుతారు సార్? ప్రజల మీద వీరి వ్యాఖ్యానాలతో, వీరి బిర్యానీ వక్తలని, వీరి వ్యాఖ్యానాలతో, వీరి వీడియోలతో ప్రజలను తప్పుదారి పట్టించలేదా? దేశ సమగ్రతను దెబ్బతీయట్లేదా? అంటే అతను యూట్యూబర్ అయితే, ఇన్ఫ్లుయెన్సర్ అయితే వదిలేయాలన్నా, లేదా ఒక మినిస్టర్ అయితే కేసు పెట్టాలన్నా? సార్ ఎవరైనా చట్టం ముందు ఒకటే. సార్ నేనంటున్నా, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు సార్? ఆయన చూపిస్తారు సార్. పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు సార్, వెళ్తున్నారు. కోపము రకరకాల దేశంలో ఉంటుంది, దాన్ని మనం తగ్గించాలంటే మంచి పరిపాలన ఇవ్వాలి సార్. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి ఏదైతే ప్లే చేశాడో వీడియో, పూర్తి వీడియో ప్లే చేయమనండి. దమ్ముంటే ప్రజల్లో ఉంటుందో సార్, నక్సలిజం వైపు మళ్ళారు. వారి కోపాన్ని తగ్గించాలంటే మనము అద్భుతమైన పరిపాలన అందించాలి, ప్రజలకు మంచి చేయాలి, అప్పుడే నక్సలిజం వైపు పోరు అనేది ఆయన చెప్పిన మాట. ఆయన 30 సంవత్సరాల కిందట నేను నక్సలిజానికి పోవాలని అన్నాడు. కృష్ణాంజనేయులు గారు కన్క్లూజన్ పాయింట్ ప్లీజ్. ఆయన భావోద్వేగాలు కృష్ణాంజనేయులు గారు స్క్రీన్ ప్లీజ్ ప్లీజ్.